నెంబర్ 1, అర్ధరాత్రి 2 నుంచి 3 దాకా టైం చాలా మిస్టీరియస్ గా ఉంటుంది. ఈ టైంలోనే ఆత్మలు దయ్యాలు ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. సో ఈ టైంలోనే అవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయని మనందరికీ తెలిసింది. పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ క్యాలిక్యులేషన్ ప్రకారం హ్యూమన్స్ అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో వీక్ గా ఉంటారంట. సో వీక్ గా ఉన్న వాళ్ళనే దయ్యాలు త్వరగా లొంగ తీసుకుంటాయి. మీరు గమనించినట్లయితే ఈ టైంలోనే చాలా న్యాచురల్ డెత్స్ అయితే జరిగేవి. అండ్ ఈ సమయంలోనే చాలా మంది నవ్వడం, ఏడవడం, మాట్లాడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇవన్నిటికీ అర్థం ఏంటంటే దయ్యం మీ ముందే ఉంది, మిమ్మల్ని చూస్తుందని అర్థం. నెంబర్ 2, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ప్రకారం మనం నిద్రపోతున్నప్పుడు మనకి కలలో ఎవరు కనిపించకపోయినా, మనం ఏదైనా ప్రాబ్లం లో ఉన్నా దానికి అర్థం ఏంటంటే మన రూమ్ లోనే మన పక్కనే ఉండి మనల్ని చూస్తుందని అర్థం. ఇంకా ఈ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు కొన్ని చెప్పారు. అదేంటంటే ఆత్మలు మన బ్రెయిన్ ని చూడగలవు, మనకి ఫ్యూచర్స్ లో వచ్చే ప్రాబ్లం ని కలలో రూపంలో చెప్తుంది. సో మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, కలలో ఇవి ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని చూపిస్తాయా అని. సో దీనికి సంబంధించి ఒక వీడియో చేయండి అని కామెంట్ చేయండి, నేను ఆ వీడియో చేస్తాను. నెంబర్ 3, మనం నిజానికి దయ్యాలని చూడలేకపోవచ్చు, కానీ దయ్యాల ఒక ప్రెజెన్స్ ని గుర్తించగలం. అది ఎలా అంటే సడన్ గా మనం షవర్ అయితే ఆత్మ మనలో నుంచి వెళ్ళిందని, లేదా అది మన పక్కనే ఉండి మనని గమనిస్తుందని. కొన్నిసార్లు క్లైమేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎలా అంటే సడన్ గా చల్లగా అయిపోవడం లేదా వేడిగా అవ్వడం, అప్పుడు మన పక్కనే దయ్యం ఉందని గుర్తించవచ్చు. నెంబర్ 4, మీకు తెలుసా చిన్నపిల్లలు దయ్యాల్ని చూడగలరు, దయ్యాలతో మాట్లాడగలరు. ఎలా అంటే మనకి చిన్నప్పుడు కొన్ని అదృశ్య శక్తులను చూసే శక్తులు ఉంటాయి, కానీ మనం పెరిగి పెద్దయ్యే కొద్దీ ఆ శక్తులు అనేది పోతాయి. అందుకే చిన్నపిల్లలు ఆత్మలని చూడగలరు అండ్ చిన్నపిల్లలు ఇమాజిన్ లైఫ్ లో ఉంటారు. అండ్ వాళ్ళకి స్లీపింగ్ డిజార్డర్స్ అండ్ స్లీపింగ్ వాక్స్ అనేది ఉంటాయి. అండ్ మనం బాగా గమనించినట్లయితే ఈ చిన్నపిల్లలు ఎక్కువగా చీకట్లో అయితే చూస్తూ ఉంటారు. అండ్ ఈ దయ్యాలు చిన్నపిల్లల్ని చాలా త్వరగా లొంగ తీసుకుంటాయి. అండ్ చిన్నపిల్లలకి ఈ దయ్యాలు ఒక ఇమాజిన్ ఫ్రెండ్ గా ఉంటాయి అండ్ వారితో మాట్లాడుతూ ఉంటాయి. నెంబర్ 5, మనమందరం అనుకుంటాం దయ్యాలు శ్మశానంలో ఉంటాయని, అక్కడికి వెళ్తే మనల్ని వెంటాడుతాయి, కానీ అది నిజం కాదు. నిజానికి దయ్యాలు శ్మశానంలో అయితే ఉండవు, అవి మనతో ఉండి మన చుట్టూ తిరుగుతాయి. నిజానికి శ్మశానం అనేది చాలా సేఫెస్ట్ ప్లేస్, ఎందుకంటే అక్కడ ఉన్న దయ్యాలు మనల్ని ఏమీ చేయలేవు. నెంబర్ 6, ఆత్మలు మంచి స్మెల్ అయితే అట్రాక్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ మీరు ఒక మంచి సెంట్ అయితే కొట్టుకున్నారనుకో, ఆ స్మెల్ కి అది అట్రాక్ట్ అయ్యి మీ చుట్టే తిరుగుతుంది. అంతేకాదండి ఈ దయ్యాలు పంచువాలిటీని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అది ఎలా అంటే అర్ధరాత్రి మీరు 1 గంటకి నిద్ర నుంచి నిద్రలేస్తే అలా ప్రతిరోజు అయితే మీరు అదే టైం కి నిద్రలేస్తారు. ఎందుకంటే ఆత్మలు మన బ్రెయిన్ ని తన ఆధీనంలో తెచ్చుకొని అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి, ఎందుకంటే వాటికి మన అటెన్షన్స్ అనేవి కావాలి. నెంబర్ 7, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ప్రకారం మనం దయ్యాల్ని ఓపెన్ ఐస్ తో అయితే చూడలేము, క్లోజ్ ఐస్ తోనే చూడగలం. ఒకవేళ మీరు నిద్రపోతున్నప్పుడు మాత్రం దయ్యాన్ని చూస్తే అది కలలో కాదు, నిజంగా చూశారని అర్థం. దయ్యాలు ఆత్మలు వెలుగులో మాత్రం ఉండలేవు, అవి చీకట్లోనే ఉంటాయి. ఎందుకంటే దయ్యాలు పగలు వేటాడవు, రాత్రి మాత్రమే వేటాడుతుంది. ఎందుకంటే డే టైమ్ లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నైట్ టైమ్ లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి నైట్ టైమ్ లో తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. నెంబర్ 8, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ప్రకారం మీ రూమ్ లో కుర్చీలను ఖాళీగా అయితే ఉండకూడదు. ముఖ్యంగా ఏసీ ఉన్న రూమ్స్ లో అయితే ఈ చైర్స్ ని ఖాళీగా వదలకూడదు, ఎందుకంటే దయ్యాలు చల్లని ప్లేస్ లోనే ఉంటాయి. అర్ధరాత్రి మీ చైర్లోనే కూర్చొని మిమ్మల్ని గమనిస్తూ ఉంటుందని అర్థం. మీకు కాలిన వాసన వస్తే మీకు చాలా దయ్యాలు చుట్టేసినట్టు, లేదా కుళ్ళిన వాసన వస్తే మీ ఇంట్లో ప్రేతాత్మ ఉందని అర్థం. మీరు స్నానం చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఏదైనా చూస్తుందని అనిపిస్తే అది మీ భ్రమ కాదు, ఎందుకంటే బాత్రూమ్స్ దయ్యాలకి 2 ఇల్లు లాంటిది. నెంబర్ 10, ఒకవేళ మీకు రాత్రిపూట ఎవరైనా కాలింగ్ బెల్ కొట్టినట్టు, డోర్స్ కొట్టినట్టు వెళ్లి చూస్తే ఎవరు లేకపోతే వెంటనే మీ తలుపులు మీరు మూసేయండి. మళ్ళీ అవి అలానే చేస్తే మీరు డోర్స్ మాత్రం తీయకండి, ఎందుకంటే అవి మిమ్మల్ని వెంటాడుతుందని అర్థం. సో గైస్ చూశారు కదా పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం దయ్యాల గురించి చెప్పిన 10 నిజాలు. గైస్ మన సబ్స్క్రైబర్స్ అయితే నా ఛానల్ ని అసలు ఫాలో కావట్లేదు, నాకు ఈ కంటెంట్ నచ్చలేదు, వేరే కంటెంట్ చేయని కామెంట్ చేస్తే మీరు చెప్పిన కంటెంట్ మీద నేను వీడియోస్ చేస్తాను కదా బ్రో. అసలు వీడియోస్ ని ఎవరు ఫాలో కావట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఐ హోప్ సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రెండ్స్ లో ఉంటారు కదా గోస్ట్ లవర్స్, వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి.